బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వేటకెళ్ళి 2 రోజులు అవుతోంది. ఫోను లేదు, సమాచారం లేదు. 6 కూడా కనిపించకుండా పోయారు. గల్లంతైపోయి ఉంటారు. మా వాళ్ళని కాపాడండి. మా కుటుంబాలకు వాళ్ళే ఆధారం. ఇదిగో ఈమె నిన్న మాత్రం ఫిషరీస్ జేడీ ఆఫీస్ దగ్గర బతిమిలాడని అధికారులు అంటూ ఎవరూ లేరు. ఈమె ఏడుపు చూస్తే, ఈమె గగ్గోలు పెట్టిన తీరు చూస్తే మాకే భయం వేసింది. ఈమెకేమైపోతుందా అని. మా ఇంటోడిని కాపాడండి బాబు, నేను చిన్నపిల్లలతో ఉన్నాను అంటూ ఆమె చేసిన ఆర్తనాదాలు ఇప్పటికీ నాకైతే అసలు మైండ్లోనే మెదలాడుతున్నాయి. మీ అందరు కూడా నిన్న సుమన్ టీవీలో చూసే ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు అందరు కూడా మంచి ధైర్యం ఇచ్చారు. వాళ్ళకేం జరగదమ్మా, జాగ్రత్తగా క్షేమంగా ఇంటికి వచ్చేస్తారు అన్నారు. సో దేవుడి బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అమ్మ, నిన్న మిమ్మల్ని చూస్తే మీ పరిస్థితి అందరికీ భయం వేసింది, మీకేమైపోతుందో అని. ఎందుకు తల్లి అంత బాధ? అంటే వేటకు వెళ్తారు, మీకు తెలుసు వాళ్ళు ఎన్ని రోజుల్లో వస్తారు ఎలాగాని. గంగలోనే పుట్టినారు, గంగలోనికి వెళ్తారు, కాదని అనట్లేదండి. అంటే ఏదో సామెతన్నటికి సప్త సముద్రాలు ఇది పిల్లకాలలో చచ్చిపోయినట్టుకి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇంత తుఫాన్లప్పుడు కూడా ఇలా జరిగిందని ఎప్పుడూ రాలేదు. అంత ఊర్లు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి, ఇలాగయ్యాయి అనేటట్లు. అలాంటిది మామూలు 2 గంటలకి వెళ్ళి వచ్చేసినందుకు 6 కుటుంబాలు, 6 పిల్లలు నడి రోడ్డు మన మగవాళ్ళు లేకపోతే జీవితాలు ఉంటాయి ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మాకు గంగ తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఎక్కడికి వెళ్ళడం కూడా తెలియదు. వాళ్ళు తెస్తే ఉండడం, కాకపోతే తినడం. గంగంతలు జై చూపితే తింటాం, కాకపోతే లేదు. ఇప్పుడు చిన్నపిల్లలతో ఉన్నాం. పాప బాబు అండి, ఒక పాప బాబు, చిన్నపిల్లలు. పిల్లలు కూడా పెద్ద పిల్లలు కాదు. ఆ పిల్లలకి జీవనాధారం తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామ ఉంటారు. అది ఎంతవరకు? కొంతవరకు. మనం ఏడితే 2 రోజులు 3 రోజులు ఓదారుతారు. మనకు తోడొచ్చింది, మనకు కట్టి కాలే వారికి తోడొచ్చింది వాళ్ళు మనకు భర్తే కదా, భర్త పిల్లలే కదా. పిల్లలు కూడా ఒక వయసు వచ్చాక పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. మనతోటి చేతిలో కాలిన వరకు ఎవరు ఉంటారు? మన భర్తే కదా మన కాడ ఉంటారు. భర్తకు భార్య, భార్యకు భర్త. మరి వీళ్ళ గురించి మేము బాధపడిపోతే ఇంకెవరి గురించి బాధపడతామండి? మీ ప్రేమే కాపాడింది మీ ఆయన గారిని. ఏంటి అప్పన్న గారు, ఏంటి పరిస్థితి అసలు? చచ్చి బతికాం మరి ఏడ్చాము. 3 రోజులు అయితే మాత్రం ఏడ్చాము మరి. అందరం ఏడ్చాము. ఆ మనిషి ఏమంచి ధైర్యంగా ఉన్నట్రా, ఎవడెవడు వస్తాడని అనుకొచ్చాడు ఆ మనిషి. వీళ్ళకా చూసి ఎక్కి బాధ వేస్తుంది. చిన్నపిల్లలు 2 పిల్లలు వచ్చారు. వీళ్ళకా చూసి మాకు ఎక్కి వేడిపోతుంది. వీళ్ళు ఏమైపోతాలో అని. ఇప్పుడు ఏమైనా అయిపోతే సరే అవుళ్ళు అడుగుతాం మనము. అలాగే చాలా ధైర్యం చెప్పాను ఆయన. అతను చెప్పాడు, అతను 2 చెప్పాడు. పలకోయండి రా, ఏడ్చకండి, పలకోయండి, ఎవరో వస్తాలే అనేది చెప్పాలి 2. అలాగే ఏడ్చుకుని అలాగే వచ్చిన తెరాల్లో కొట్టేసేది. ఎక్కడ కూర్చొని మనిషి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళము. ఏడ్చుకొని ఉండేవాళ్ళం అలాగా. అప్పుడు రాకత్తన్నాడు, అప్పుడు గాలి అన్నాడు, గాలే. ఇన్ని తుఫాన్లు కూడా ఎదుర్కొనే పరిస్థితి. వాతావరణ శాఖ చెప్తుంది తుఫాన్లు వస్తాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఒక సూచన ఉంటుంది, అలర్ట్ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త పడతారు. ఇది అనుకోకుండా జరిగింది. ఇది తెల్లి గర్భం నుంచి మళ్ళీ వచ్చినట్టుగానండి. ఎంతకంటే బాబులాడి తుఫాన్లు వచ్చాయి, ఎన్నో తుఫాన్లు వచ్చాయి. ఎప్పుడు 4-5 రోజులు కూడా బోట్లోకి వెళ్ళి ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద ఊర్లు, ఈ ఊర్లు ఆ ఊర్లు, మంగళూరులు ఆ ఊర్లు వెళ్ళాలి. అలాంటప్పుడు కూడా ఎంత బెంగపడలేదు, ఎలాంటి ఏడుపులు ఎప్పుడు ఏడ్చలేదు. కానీ నిజంగా నా భర్త వచ్చాడంతే మరి ఈ అమ్మ చేసిన పుణ్యము, ఎవరు చేసింది మరి గేమతో వెళ్ళి కాపాడింది, గంగాదేవి కాపాడింది. మేమైతే వీళ్ళు మోకాలు వీళ్ళు చూసినంత వరకు గుండెలో దిగిరనేది అలా ఉండిపోయింది. మేము తిరిగి చూస్తామని అనుకోలేదు బయటికి. అందరూ ధైర్యం అయితే చెప్తారు, కానీ మనుషులు చూసిన దాకా మనకు ప్రాణాలు లేచి రావాలి కదా. తెల్లవారులు మేము ఎలా కంటి మనకు రెప్ప అనేది వేయలేదు, కునికి అనేది పట్టలేదు మాకు. వాళ్ళు మొక్కలు తిరిగి వచ్చినాక ఫోన్ వచ్చిన తర్వాత మా ఆనందాలకు అంతులు లేవు. వాళ్ళ నుంచి ఫోన్ వచ్చినంత 3 రోజులు వాళ్ళు నరకం చూస్తే మీరు కూడా ఇక్కడ నరకం. మాదేమి నరకమే. 3 రోజులు నరకం వాళ్ళు చూసిన 1 నిమిషంలో పోయిందండి మాకు. 3 రోజులు ఏడ్చుకొని తిరిగిన ఒక నిద్ర లేకంటే వాళ్ళు చూసిన ఆనందంలోను ఈ 3 రోజులు ఏడు చేసామో కూడా మాకు గుర్తులేదు, అసలు మర్చిపోయాము. వాళ్ళు చూసినప్పుడు ఆ ఆనందం చాలు మాకు. ఈరోజు కాకపోతే ఈ ఊరు కాకపోతే ఏ ఊరిలో కూలోని వాళ్ళు చేసుకొని బతుకుతాం. మన ప్రాణమాన్ని దుంతే ఏ పిల్ల తల్లిని తీసుకొని. ఆ మనిషి లేకపోతే ఈ ప్రభుత్వం ఎంత చేస్తే ఎందుకు, ఎంత సాయం చేస్తారు అనుకో. ఆ మనిషి లేని సాయం ఎంత చేస్తే ఎందుకు మాకు? ఆ మనిషి ఉంటే కదా తోడు పిల్లలకి. చిన్న వయసులో నా పిల్లలు ఏం పాపం చేశారని తండ్రిని కోల్పోవడానికి
వాళ్ళు ఏ పాపం చేశారు, చిన్న వయసు చిన్న పిల్లలు 5 సంవత్సరాలు పాపకి, బాబుకి 10 సంవత్సరాలు. ఆ చిన్నపిల్లలే కదా వాళ్ళకి నాన్న అంతే. నేను ఏడుతుంటే ఎందుకమ్మా ఏడుతున్నామని కూడా అడిగే పరిస్థితి కూడా తెలియదు వాళ్ళకి. ఏటైందో కూడా ఆమెకి ఆ మాటకి అర్థం కూడా తెలియదు. నా పిల్లలు ఇంకా ఎక్కడ మిగిలిపోతారు, ఇంకా కంట్రోల్ చేసుకున్నాను నేను ఏడుపుని. నేను ఏడితే నా పిల్లలు ఏటైపోతారు, మనకు పిల్లల కాడ ఏడ్చకూడదు, బాగుండాలి, మనమే ధైర్యం. గారు వేటకి వెళ్ళడం మీకు అలవాటే, మీది అదే పరిస్థితి కాబట్టి. కానీ ఒక్కసారి అలాంటి విపత్తులు ఎదురైనప్పుడు ధైర్యం కోల్పోతాం. ఎందుకు ఇలా నాకే ఎందుకు జరిగింది అనే ఆలోచన వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చిందా? పరిస్థితి ఇప్పుడు రాలేదు. ఇదే ఎక్కువే. అలాంటివి అయితే అక్కడ చూసాను పారాతప్పులను, అయ్యి డేంజర్. అవి పెద్ద పెద్ద తెరలు అయ్యి తెరరినంటే చచ్చిపోతారు మనుషులు. ఎవరు దొరకడం కిందకేసి పెట్టేస్తుంది. అక్కడ పోవడం ఎక్కడైతే అలా చూడలేదు. మనుషులు ఉన్నారా లేదా అక్కడైతే మాత్రం చచ్చిపోతారు మనుషులు. అక్కడ పారాతప్పుల వర్షాలను ములుగునంటే చచ్చిపోతారు మనుషులు. వాళ్ళు దొరకలు. ఎక్కడైతే మాత్రం మనకు భయం గేమ్ అనిపోయింది. ఇక్కడ చచ్చిన వాళ్ళు ఉండలు, అక్కడ చచ్చిన వాళ్ళు ఎక్కువే. పెట్టేస్తలేసి పడినట్టునే పెట్టేస్తలే, కిందకి నాగేస్తలే. ఎవరైనా వస్తే మమ్మల్ని చూస్తే బాగున్ను, ఫోన్లు పనిచేయట్లేదు అని అనిపించింది. ఎవరు రాకేస్తున్నారు మా ఫోన్లు లేవు. ఫోన్లు ఒక్క ఫోన్ ఉన్నా సరే ఎవరికైనా చేద్దాము. ఈ ఫోన్లు లేవు. ఏడుతున్నా నేనే, వీళ్ళు అందరూ ఏడుతున్నా. వాళ్ళిద్దరు చెప్పడం అలా ఏడ్చుకొని అలా కూర్చుని పనా తప్పలు ఏడ్చాం. 2 రోజులు ఏడ్చాం మరి. చాలా బాధపడ్డాం మరి. అది వాళ్ళిద్దరు అంతనాలు పలకైనరా, ఎవరో వస్తాలే, ఎవరో రాబోతే అవదో వస్తాలే ధైర్యం. ఉన్నప్పుడు మనం ఏమైపోతాం అనే కన్నా మన ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు అని. అలాంటప్పుడు విమానం వచ్చింది. విమానం వచ్చి మా దగ్గర వెళ్ళి వెళ్ళింది. కానీ ఆ విమాన రాగాలు పొంగ పానామా ఎక్కించేసుకుంటాడు. మమ్మల్ని తెలిసిపోతుంది, మమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. పొంగ పోతున్నాం. మా అక్కడికి వచ్చాడు, మరి ఎప్పుడో వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినట్టు మళ్ళా ఏడ్చాం. అప్పుడు రాగస్తున్నాడు. ఏడ్చాం అలా ఉన్నట్టు కూర్చుండి పోనా. వాళ్ళు నీళ్ళు లేవు, ఏట్లు లేవు తిన్నాక. మొత్తానికి ఆ గంగమ్మ తల్లి దయ వల్ల బ్రతికి బయటపడ్డారు. ఇది మా అందరికీ కూడా, మా 6గురికే కాదు, మా అన్ని కుటుంబాలకి పునర్జన్మ లెక్క అని కూడా వీళ్ళందరూ అంటున్నారు. ఖచ్చితంగా నేనైతే చెప్తాను, ఈ అప్పన్నగారి విషయంలో మాత్రం వాళ్ళ భార్య ప్రేమే అతన్ని కాపాడింది. 2 పిల్లలు ఎలాగా, నాకు ఆధారం ఏంటి, నాకు ధైర్యం మా ఆయన ఎలాగైనా కాపాడండి అంటూ ఆమె గుండెలు అవిసేలా రోధించి నిన్న అక్కడ అధికారులు అందరూ కాళ్ళు పట్టుకుంటుంటే అసలు చాలా బాధ అనిపించింది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. సో మొత్తానికి 6గురు చాలా సేఫ్గా వచ్చారు. ఇలాంటి ప్రమాదాలు ఇంకెప్పుడు జరగకూడదని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందామండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.